ఇంకొక వారం 10 రోజుల్లో ప్రింటింగ్ మెషిన్ వస్తుందని మిస్ రోజ్ చెప్పింది. ఇంకా అహోరాత్రుల్లో డబ్బు వచ్చి వేయడమే మన పని. కానీ మనం ముందు 5 లక్షలు కట్టాలి. దట్స్ ఆల్. నాలుగో వ్యక్తి అన్నోన్ పార్ట్నర్. ఎవరు? మీరు తెలుసుకున్నారా? అతనెవరో మనలోనే ఒకడై ఉండాలి. అతడు పరాయి వాడైతే ఇన్నాళ్ళు బయటపడకుండా ఉంటాడా ఏంటి? కరెక్ట్. నా ఉద్దేశం ఆ ఏజెంట్ మీరే. నేనా? ఎస్, మీరే అయి ఉండాలి. అందుకే మిస్ రోజ్ అందరికంటే ముందు మీరే డబ్బిస్తున్నారు. ఇన్సల్ట్. మొదటి నుంచి నా డౌట్ అంతా మీ మీదే. నా మీద వాడు దేవుడు నాకంత ధైర్యం ఉండి ఏడితే నేను ఒక్కడిని ఈ బిజినెస్ చేసుకోపోయానా? నా అనుమానం ఎంత చెప్పేదా? మొదటి నుంచి నాకు నీ మీద అనుమానంగా ఉందే. వాట్? ఆ మాట అంటానికి మీకు ఎంత ధైర్యం? నేను స్నేహితుల కోసం ప్రాణమైన ఇస్తాను, కానీ మాట పడను. మై ఫేట్. ఇలాంటి వాళ్ళతో కలిశాను. కావాలంటే ప్రమాణం చేస్తాను. నేను నాకుంటుంటే ఒకే ఒక కూతురు మీద ప్రమాణం చేస్తుంటా. నా బిడ్డల మీద. నాకు భార్యా బిడ్డల బంధువులు ఎవరు లేరు. కానీ ప్రజల భార్యా బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న లక్ష్మి మీద ఒట్టు వేస్తున్నాను. మరి ఆ వ్యక్తి ఎవరైనట్టు? ఒకవేళ ఆ హరిదాసు. ఆ అనుమానం నాకు ఉంది. క్లోజ్ ది మ్యాటర్. కృష్ణ, మనం క్లోజ్ అవుతున్నాం. ఏం జరిగింది? అతన్ని అడగండి. రాజా వెళ్ళిపోతాట. పోతాడా? ఎక్కడికి? రాజా, ఏంటా సంగతి? యు వాంట్ మనీ? టేక్ ఇట్. అక్కర్లేదు. ఏ చాలదా? పోనీ 1,000 ఇవ్వనా? మీరు ₹1,00,000 ఇచ్చినా మీ దగ్గర పనిచేయండి. కారణం? ఇంకా అడుగుతున్నారా? సిగ్గు లేకుండా. మీరంతా పెద్ద మనుషులు, గొప్పవాళ్ళ. మీరు చేస్తున్నది ఎంత దుర్మార్గము! మీ వల్ల ఎందరి జీవితాలు నాశనం అవుతున్నాయో ఒక్కసారి. చూడు, మనందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనం మార్గమధ్యంలో ఉన్నాం కనుక నువ్వు. నేను ఉద్యోగం నుండే విరమిస్తున్నాను. అసలు ప్రపంచం నుండే విరమించవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ నీ మీద ఆధారపడి మేము కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి ప్రింటింగ్ మెషిన్ తెప్పించాం. ఆ నోటు డిజైన్ కాస్త పూర్తి చేసి అప్పుడు విరమించాం. లక్షాధికారిగా, కోటీశ్వరుడిగా. వస్తాను. సరే, వెళ్ళిరా, తర్వాత మాట్లాడు. నేను వెడుతున్నాను, కానీ మళ్ళీ రాను. నార్పణం. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे। ఇంకా అహోరాత్రుల్లో డబ్బు మన పని. కానీ మనం ముందు 5 లక్షలు కట్టాలి. దట్స్ ఆల్. నాలుగో పార్ట్నర్. ఎవరు? మీరు తెలుసుకున్నారా? అతనెవరో
మనలోనే ఒకడై ఉండాలి. అతడు పరాయి వాడైతే ఇన్నాళ్ళు బయటపడకుండా ఉంటాడా ఏంటి? కరెక్ట్. నా ఉద్దేశం ఆ ఏజెంట్ మీరే. నేనా? ఎస్, మీరే అయి ఉండాలి. అందుకే మిస్ రోజ్ అందరికంటే ముందు మీరే డబ్బిస్తున్నారు. మొదటి నుంచి నా డౌట్ అంతా మీ మీదే. నా మీద దేవుడు నాకు ధైర్యం ఉండి ఏడితే నేను ఒక్కడిని ఈ బిజినెస్ చేసుకోపోయానా? నా అనుమానం ఎంత చెప్పేదా? మొదటి నుంచి నాకు నీ మీద అనుమానంగా ఉందే. వాట్? ఆ మాట అంటానికి మీకు ఎంత ధైర్యం? నేను స్నేహితుల కోసం ప్రాణమైన ఇస్తాను, కానీ మాట పడను. మై ఫేట్ ఇలాంటి వాళ్ళతో కలిశాను. కావాలంటే ప్రమాణం చేస్తాను. నేను ఒకే ఒక కూతురు మీద ప్రమాణం చేస్తుంటా. నా బిడ్డల మీద. నాకు భార్య బిడ్డల బంధువులు ఎవరు లేరు, కానీ ప్రజల భార్యగా ప్రేమిస్తున్న లక్ష్మి మీద ఒట్టు. మరి ఆ వ్యక్తి ఎవరైనట్టు? హరిదాసు. కృష్ణ, మనం క్లోజ్ అవుతున్నాం. ఏం జరిగింది? అతన్ని అడగండి. రాజా వెళ్ళిపోతాట. పోతాడా? ఎక్కడి ఏంటా సంగతి? యు వాంట్ మనీ? టేక్ ఇట్. అక్కర్లేదు. ఏ చాలదా? పోనీ 1,000 మీరు ₹1,00,000 ఇచ్చినా మీ దగ్గర పనిచేయండి. కారణం ఇంకా సిగ్గులేదు. మీరంతా పెద్ద మనుషులు. ఎంత దుర్మార్గము! వాళ్ళందరి జీవితాలు నాశనం అవుతున్నాయో ఒక్కసారి చూడు. మనందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనం మార్గమధ్యంలో ఉన్నాం కనుక నువ్వు. నేను ఉద్యోగం నుండే విరమిస్తున్నాను. అసలు ప్రపంచం నుండే విరమించవచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఆధారపడి మేము కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి ప్రింటింగ్ మెషిన్ తెప్పించాం. ఆ డిజైన్ కాస్త పూర్తి చేసి అప్పుడు విరమించాం. లక్షాధికారిగా, కోటీశ్వరుడిగా. వస్తాను. సరే వెళ్ళిరా, తర్వాత మాట్లాడు. నేను వెళ్తున్నాను, కానీ మళ్ళీ రాను. నా అర్పణం. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे। నేను కాదు. మీరా? నేను చెడ్డ పనులు చేస్తున్నాను, అది నీ దగ్గర దాచిపెట్టి నిన్ను మోసం చేస్తున్నానని కూడా నేను తెలుసుకోలేదు. నువ్వు నా మీదకి పిడుగులా విరుచుకుపడే వరకు అప్పుడు నాకు అర్థమైంది నేను దుర్మార్గుణ్ణని, మోసగలను. అప్పుడు నాకు అంతపెట్టింది నువ్వు ఒక దిక్కులేని ఆడపిల్లవు కాదు రాదు.
నేను 1000 జన్మలెత్తినా అందుకోలేని హిమాలయ శిఖరాలు. నాకు విభూతి పెట్టవా? నీ వల్ల నేను పునర్జన్మెత్తాను. కొత్త జీవితం ఆరంభించబోతున్నాను. నీ నీడలో నన్ను జీవించనిస్తే నేనెప్పుడూ నీకు తప్పను. నీవు తప్ప నాకెవరున్నారు? నాకు మాత్రం ఎవరున్నారు? కోటి రాగాలే మ్రోగేను, వింత కోరికలే సాగేను. ఏదో మోహం కలిగేను నాలో, ఏదో మైకం కమ్మేను నాలో. ఓహో మేయి పువ్వులు ఆ తోటయే విరిచినదేలా, వెర్రి వాడల్లే ఏటిపై విసరినదేలా. మేయి పువ్వులు ఆ తోటయే విరిచినదేలా, వెర్రి వాడల్లే ఏటిపై విసరినదేలా. సెలయేటి బాలతో సరసములాడెను, సెలయేటి బాలతో సరసములాడెను. వలపే పువ్వులతో తెలిపెను. చెలియ చేరనీయవు, కౌగిలియవు, కౌగిలియవు. ఆయని గొలిపే ఆశల ఏటి చెయ్యలో, ఆయని గొలిపే ఆశల ఏటి చెయ్యలో. పూదోట పవళించునో, తానే నీడగా మారునో. పొడిలో ఒరిగిపోవునో, ఒరిగిపోవునో, ఒరిగిపోవునో. ఓహో సందె మబ్బు నీలాల నిండి తేలినదేలా, అందమైన ఆ పుంత పైన వాలినదేలా. సందె మబ్బు నీలాల నిండి తేలినదేలా, అందమైన ఆ పుంత పైన వాలినదేలా. ఆ పుంత నీడనే ఆశించి వచ్చెను, ఆ పుంత నీడనే ఆశించి వచ్చెను. వలపే చినుకులతో పలికెను. చెలియ చేరనీయవు, కౌగిలియవు, కౌగిలియవు. వంపులు తిరిగే ఆసంపైన తావులే, వంపులు తిరిగే ఆసంపైన తావులే. తెలిమగ్గు ముద్దాడునో, తానే నీరుగా మారునో. పొడిలో కరిగిపోవునో, కరిగిపోవునో, కరిగిపోవునో. కోటి రాగాలే మ్రోగేను, కోరికలే సాగెను. ఏదో మోహం కలిగేను నాలో, ఏదో మైకం కమ్మేను నాలో. వీరే మన కొత్త పార్ట్నర్. హౌ డు యు డు? హాయ్.
మీరు ఇంతకు ముందు మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇది తెలిస్తే గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవచ్చు. గారా ఈరా ఏ అలా కనపడటం లేదా? ఏమిట్లా నీ మాటలు ఫూలిష్ ఫెలో? ఆగండి సార్, ఆగండి. నేను విచారించాను. నిజామాబాద్ ప్రాంతంలో ముట్నాబాద్ స్టాండ్ ఉండటం నిజం. దాని జమీందారు దేశాల మీద పోయి ఉండటం నిజం. ఇది ఎంతవరకు నిజం? ఏమిటి నీ హజం? మిస్టర్, నాకు ఈ బిజినెస్ వద్దాం. ఉండండి సార్ ప్లీజ్. మా వాళ్ళ భయం ఎక్కువ, అంతకంటే ఏమీ లేదు. మమ్మల్ని క్షమించండి. క్షమించాం. వీరు మనల్ని ఏమీ చేయరు, ఎక్కడికి పోరు. అది నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను. మిస్ రోజు. హలో హలో ఎవరిబడి హూ ఇస్ దిస్ వరల్డ్ హ్యాక్ Who are you angry? వారు మన కొత్త పార్ట్నర్లే. ప్లీజ్ టు మీట్ యు Pleased to meet you. ఏమైంది? మెషినరీ అంతా వచ్చేస్తుంది 5 lakhs ప్లీజ్ కృష్ణ కృష్ణ. ఆ ఏజెంట్ ఎవరో మాకు తెలియదు, కానీ ఆ మిషన్కు 5 లక్షలు అడగటం. 5 లక్షలే? దీని గురించి చర్చించవద్దు. మీకు కావాలంటే 5 lakhs ఇవ్వండి, లేదా ఇంకో పార్టీ. దట్స్ ఆల్ రైట్. మాట అంటే మాటే. పట్టుకొచ్చాక డబ్బు ఇచ్చేద్దాం. అబ్బో, బ్యాంక్ నోట్లే ఇచ్చేస్తున్నారే. మీకు ఆదివారం రాత్రికి ఆ మెషినరీ, ఆల్ ది పార్ట్స్, ఎవ్రీథింగ్ అంతా వచ్చేస్తుంది. డిజైన్ మాత్రం మీరు తయారు చేసుకోవాలి. టాటా, బాయ్ బాయ్, గుడ్ బై. గుడ్ గాడి గుడ్. 5 లక్షలు పోయిన పుట్టుకరా. 5 లక్షలు తిరిగి తీసుకోవాల్సిందే, లేకపోతే మానుకుంటారు. నా బాగలేదు. ఇందులో భాగస్తులుగా చేరిన వాళ్ళు ఎవరు బయటికి పోరు. పోతే వాళ్ళ ప్రాణమే పోతుంది. ఎవరిదే? రాజా కాదు, ఆమెది. దాస్, కృష్ణ కృష్ణ. రాజకుమార్ సంగతి ఏమైంది? అతను రావాలి, డిజైన్ తయారు చేసి ఇవ్వాలి. హీ మస్ట్ కమ్. అతడు రాడు సార్. అతడు ఆ యొక్క పంతులమ్మ రాధను పెళ్లి చేసుకోబోతున్నాడు. మనం మరీ మరీ వేధిస్తే మన మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాడేమో అని భయంగా ఉంది సార్. ఏ ఆ మాట ముందే చెప్పలేదే? మిస్టర్, ఏమిటండి సున్నాలు పుంగరాల్లాగా ఉన్నాయి? ఏమిటండి ఈ అపశకుల మాటలు? అవును దేవుడు, నాకు అసలు భయంగా ఉంది. అవును, నాకు భయంగా ఉంది. వాట్ ఏ మ్యాన్ యు ఆర్. నేను చూస్తాను. మిస్టర్ రాజ్ కుమార్, నువ్వు ఇక్కడ ఉంటావని మాకు తెలుసు. నేను అరెస్ట్ చేస్తున్నావు. కమాన్. ఏమండి? అయ్యో, ఏమిటి ఘోరం? నన్ను క్షమించు రాదు, నన్ను క్షమించు. కమాన్. అమ్మా రాధా, చెప్పమ్మా, నీకేం కష్టం కలిగింది? చెప్పు రాధా, ఎందుకంత భయపడతావు? మీ సంఘంలోని నాయకులున్నారే, వాళ్ళంతా పచ్చి మోసగాళ్ళు. ఈ సంఘాన్ని అడ్డు పెట్టుకుని దొంగ వ్యాపారం చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. రాధా, నీకేమైనా మతి చెల్లించిందా? అనవసరంగా ఉత్తముల మీద అపనిందలు వేశావంటే జాగ్రత్త, వెళ్ళు. ఇన్నాళ్ళు మీరు మంచివారు అనుకున్నాను. వాళ్ళు మా వారి జీవితాన్ని మట్టిపాలు చేశారు. బహుశా మీరు కూడా వాళ్ళలో ఒకరే దేశద్రోహం చేస్తున్నారన్నమాట. ఏమిటి? నేనా?
దేశద్రోహులతో సమరాన్ని సాగించడమే లక్ష్యంగా పెట్టుకున్న నేను దేశద్రోహం చేస్తున్నానా? లేకపోతే నా మీద మీకెందుకంత కోపం వస్తుంది? సరే, అమ్మా రాధా, ఇలా రా అమ్మా. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇన్నాళ్ళు నా కళ్ళు కప్పి నా ముందే ఈ వ్యవహారం సాగిస్తున్నారన్నమాట. సరిగ్గా చెప్పమ్మా, ఏం జరిగింది? తీసుకొచ్చామండి. చాలా మంచి పని చేశారు. పదండి. మీరా? కొంచెం లిఫ్ట్ ఇస్తారా? అలాగే ఎక్కండి. నువ్వు బ్రతుకుతావో చేస్తావో నీ చేతుల్లో. డిజైన్ కాస్త పూర్తి చేయి, నీకు కావాల్సినంత డబ్బిస్తాం. సస్తే వేయను. ఛీ, మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం పుడుతుంది. రే వదలరా, అతను మన అతిథి, మనకు పెద్ద ఉపకారం చేయడానికి వచ్చాడు. నువ్వు ఆ డిజైన్ పూర్తి చేయకుండా వెళ్ళడం కల్లా. రాజకుమార్ని పట్టుకుని బంధించేశాం. మన పని పూర్తి చేస్తాడు. తమరు ఎప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది. ఈ మధ్య తమరు రావడమే లేదు. ఇక ముందు రాదలుచుకోలేదు. అవునండి, అన్నిటికంటే తమ ఆరోగ్యం ముఖ్యం. బయట తమ కారు లేదేవండి. నాకు ప్రపంచంలో మిగిలింది ఆ కాదు. అది అమ్మేసి కరువు బాధితులకు విరాళం పంపించాను. మీరెంత పంపించారు? అదే ఇంకా పంపలేదు. వసూలు చేసి పంపించాలని అనుకుంటున్నాం. ఇలా ఇవ్వండి. ఆ కాగితాల్లో ఏమీ లేదు. ఎవరు? దేశోద్ధారక సంఘం. ఆ పేరుకి తీరని కళంకం తెచ్చారు. మీరెందుకు ఆ పేరుతో ఈ సంఘాన్ని స్థాపించారు? ఇటువంటి విద్రోహ చర్యలు చేస్తున్నా నాకు అర్థమైంది. మీ వంటి దుష్టుల వల్లనే నా దేశం, నా ప్రజలు అష్ట కష్టాల పాలై అల్లాడుతున్నారు. సార్, అనవసరంగా మాట్లాడారంటే నువ్వే ఈ వ్యూహం సరికి కారణం. నువ్వే ఈ లందరకు నాయకుడు. పిచ్చి పిచ్చిగా వాగామంటే జాగ్రత్త. నేను వృద్ధుణ్ణి కావచ్చు, అంధుణ్ణి కాదు. దీని మీద ఏం రాసుందో తెలుసుకున్నాను. మీ వంటి ద్రోహులను, విష సర్పాలను ప్రజలు మన్నించరు, శిక్ష తప్పదు. ఈనాటి మీ నిజ స్వరూపాలు బయటపడ్డాయి. మిమ్మల్ని ప్రభుత్వానికి అప్పగించడం నా కర్తవ్యం.
హలో హలో పోలీస్ స్టేషన్ నేను రామేశ్వరం దేశోత్తారక సంఘం నుంచి సభ్యులంతా కుట్రదారు తృప్తి కలిగిందా? మహానుభవం వారి అర్థమయం మన దేశానికి తీర నష్టం కలిగింది. ఆ ఆదర్శ జీవిని స్మరించు మనం ఈ సంఘాన్ని నడుపుదామని గట్టిగా శపథం చేయాల్సి. వారి ఆత్మకు శాంతి కలుగు. వెంటనే వెళ్ళి రాగం తీసుకురా. ఆడదానికి అన్నిటికంటే విలువైంది మంగళసూత్రం. అది నిలబెట్టుకుంటావో తెంచేసుకుంటావో నీ ఇష్టం, నీ చేతుల్లో. వారి మీద మీకెందుకు ఇంత పగ? వారిని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటా. అతని మీద మాకేం పగలేదు. అతని మనసు నువ్వే మార్చేశావు. అతనికి నీ కష్టాలు తెచ్చిపెట్టావు. అతను వదలాలంటే అతను మాకు ఒక చిన్న డిజైన్ వేసేవా. అతని కాళ్ళు పట్టుకు ఆ పని కాస్త పూర్తి చేసి హాయిగా నీ వెంట తీసుకువెళ్ళి. లేకపోతే నీ నల్లపోసలు ఇక్కడే వెదజల్లచ్చు. నీ కళ్ళ ముందే అతన్ని కాల్చి పారేస్తా. ఏమండి? ఏమండి? రాధా 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 నిన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చారా? నీలాంటి వాళ్ళు ఈ స్థలంలో అడుగు పెట్టకూడదు రాధా. మీరే వచ్చినప్పుడు నేను రావడంలో ఆశ్చర్యం ఏముంది? నేను చేసిన తప్పులన్నింటికీ శిక్ష అనుభవిస్తున్నాను. నేను చేసిన పాపాలన్నీ తాచుబాముల్లా నా మీద పగబట్టి కాటు వేస్తున్నాయి. ఇది నాకు తప్పదు. కానీ పాపపు నీడ కూడా చూడని నువ్వు ఇక్కడ ఉండకూడదు రాధా. వెళ్ళిపో, వెళ్ళిపో రాధా. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎలా పోతాను? ఎక్కడికి పోతాను? మిమ్మల్ని తీసుకుపోవడానికే వచ్చాను. నేను రాలేను. నన్ను వాళ్ళు వదిలిపెట్టారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే. చెయ్యండి. వాళ్ళు నన్ను దొంగ నోట్లతో వేయడానికి డిజైన్ వేయమంటున్నారు. అంటే నన్ను దేశద్రోహం చేయమంటున్నారు రాధా. నా వల్ల మీరు బలైపోవడం నాకు ఇష్టం లేదు. మీకేదైనా ఆపదొస్తే దానికి నేనే బాధ్యురాలవుతాను. ఆ బాధ నన్ను జన్మ జన్మాలకు వెంటాడుతుంది. ఓహో, నువ్వు నా భార్యవు కాదు, అందుచేత నా ప్రాణాలు పోకూడదు. ఈనాడు నీలో కూడా స్వార్థం తలెత్తింది. అంత మాట అనకండి. నువ్వు నా భార్యవే కాదు రాదు, నాకు గురువి, నా దేవతని. నిన్ను కలుసుకోక ముందు నేను ఒక గుడ్డివాణ్ణి. నువ్వు నా కళ్ళు తెప్పించావు, నా హృదయంలో ధర్మజ్యోతి వెలిగించావు రాధా. నా హృదయంలో ధర్మజ్యోతి వెలిగించావు. ఏడవకు రాధా, ఏడవకు. నీ రాజా అన్యాయం కోసం చనిపోతే నీకు విచారణలో కూడా ఒక మనశ్శాంతి, సంతృప్తి ఉంటాయి. నేను తప్పు చేస్తే బ్రతికి బయటకు వచ్చిన ఒక మహాపాపి నీ భర్త అయ్యాడే అని సిగ్గుతో కృంగిపోతావు. జీవితాంతం కుమిలిపోతావు, నన్ను ద్వేషిస్తావు రాధా. నేను మిమ్మల్ని కల్లో కూడా ద్వేషించను. నన్ను తప్పు చేయమని మాత్రం చెప్పద్దు రాధా.
అది నీ నోటి వెంట రాకూడదు. వచ్చినా నేను వినను. అది నా బంధిలో ప్రాణంగా తరగదు. నువ్వు సత్య హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యం కోసం భార్య నమ్మాడు. నువ్వు న్యాయం కోసం నీ భార్య ప్రాణాలు త్యాగం చేస్తావు. Shut up! ఆ డిజైన్ వేసి లేదా రాజన్ షూట్ చేస్తాను. నేను నీ రాధను ఇంకా కాల్చలేదు. డిజైన్ వేస్తావా లేదా? వేస్తాను. రాధనేం చేయకండి. నా రాధనేం చేయకండి. ప్లీజ్ టెల్ మీ సంథింగ్. వాట్? మీకు నవ్వుగానే ఉంటుంది. నా బాధ మీకు అర్థం కాదు. నేనేమైపోతే మీకేం లేండి. ఆ సప్లైర్ ఏరో చెప్పమని మీ భాగస్తులు నన్ను వేధిస్తున్నారు. చెప్పకపోతే నా ప్రాణం తీసేస్తున్నారు. చెప్తావా రోజ్? నేనేమైపోతాను చెప్పు. అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. నిజమే, కానీ ఈ దొంగ చాటు బ్రతుకుతో నేను విసిగిపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ స్థితిలో నాకు విశ్రాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఇట్ ఈస్ ఎ టార్చర్, ఇట్ ఈస్ ఎ టార్చర్. డోంట్ షౌట్. యు ఆర్ గోయింగ్ టూ ఫార్. బీ కేర్ఫుల్. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. వాస్తవాన్ని బయట పెట్టినా ఆ సప్లైర్ మీరే మీ భాగస్తుని మోసం చేసి లక్షలు కొట్టేస్తున్నారు. రోజ్, నువ్వేదో వేరే ఆవేశంలో విపరీతంగా మాట్లాడుతున్నావు. మన భాగస్తుల గురించి నీకేం భయం అక్కర్లేదు. నా మీద నమ్మకం ఉంచు. నాకు మీ మీద నమ్మకం పోతోంది. రోజ్, రోజ్. అవ్వా అవ్వా, మా అక్క ఏది? బావ దగ్గరికి వెళ్ళింది, వస్తుందిలే. ఎందుకురా ఏడుస్తావు? మేము తిన్నా తిరగపోయినా కడుపు నిండా పెట్టాంగా. వారి గుడ్డాడా, నువ్వు ఒకటి గుది బండలాగా తయారైనావు దానికి. అక్క నన్ను మా అక్కయ్య మా బావ అందరూ వదిలిపెట్టిపోయారు. ఇంకా నాకెవరున్నారు? ఏడుస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. నువ్వెందుకు ఏడ్చేది? నీకు అమ్మ నాన్న అందరూ ఉన్నారు, నీ కళ్ళు కూడా ఉన్నాయి. చెల్ల, నేను మొక్క దగ్గర పోతాను. ఎలా పోతాను? నువ్వు అక్కడివే. ఎలాగో పోతా, వెతికి పట్టుకొస్తా. నేను వస్తా, పోదాం పదా. అలా ఎవరు పడే? మిస్ రోజ్, ఈ నాటకం ఎంతో కాలం సాగదా. నాడు మా దగ్గర డబ్బు గుంజుకుపోతున్నావే, అది ఎవరి కోసం? ఆ వ్యక్తి ఎవరు?
మొదటే చెప్పాను ఆ ప్రశ్న మీరు అడగకూడదని. ఇన్నాళ్ళు నువ్వు చెప్పే మేనా, ఇప్పుడు మేము చెప్తున్నా నువ్వు వినాలా? నేను ఎవరికి అపకారం చేయాలని రాలేదు. అయితే ఎంతో పెద్ద మోసగాడు కాబట్టి ఇన్నాళ్ళు వాడి పేరు బయట పెట్టుకున్న నాటకం ఆడుతున్నాడు. మేము ఎవరమో, మేము ఏం చేస్తున్నామో మా గుట్టంతా వాడి చేతుల్లో ఉంటే మాకు కావాల్సింది అతని వల్ల మాకు అపకారం జరగకూడదు, మా పరువు ప్రతిష్టకి భంగం రాకూడదు. ఏంటంటే ఎవరతను? ఆఖరిసారిగా మర్యాద అడుగుతున్నాం, చెప్పు అతను ఎవరు? చెప్పు. మమ్మల్ని తప్పించుకు పోయాం. నువ్వు తీసుకున్న 5 లక్షల రూపాయలు ఎవరికి ఇచ్చావు? సప్లైర్కి ఇచ్చాను. ఎవరో సప్లయ్యారు? ఆ రహస్యం మా దగ్గర ఎందుకు దాచావు? చెప్పదు ఎవరు? చెప్పను. చెప్పి నా ప్రాణాలు దక్క. చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడే నీ ప్రాణాలు తీస్తా. చెప్తావు కదా? చెప్పు చెప్పు చెప్పు. చెప్తాను చెప్తాను. అయ్యో నన్ను ముట్టుకోవద్దు. ప్లీజ్ 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 డోంట్ టచ్ మీ. డోంట్ టచ్ మీ. రాగండి. ఇప్పుడు ఎవరు? నాకు చావు ఎలాగో తప్పదు, కానీ ఒక పాపాన్ని మనసులో పెట్టుకుని ఒక మోసగాడి చేతిలో చావటం కంటే ఆ పాపాన్ని బయట పెట్టి దానికి పరిహారంగా నా ప్రాణాలు తీస్తే నా ఆత్మైనా శాంతిస్తుంది. ఆయన ఎవరో కాదు, ఆయన గొప్ప తీసేవాడు వచ్చేసాడు. ఏంటే? అమ్మా అమ్మా తమాషాన్ని పనిచేసావు. ఎవరా నువ్వు? ఎవరండి? ఓ గుడ్డోడివా? ప్రింటింగ్ మిషన్ పనిచేస్తున్నట్టు కానీ ఆ చప్పుళ్ళు కానీ ఎవరికి వినపడకూడదు. నీ పథకం అమలు జరుపు. కృష్ణ కృష్ణ. జై శ్రీమద్ రమారమణ గోవిందో, శ్రీ ఆంజనేయ వరద గోవిందో, శ్రీ అక్రూర వరద గోవిందో. గోవిందాని నిజ రూపం నేడే చూడాలయ్యా, గోవిందాని నిజ రూపం నేడే చూడాలయ్యా, గోవిందా నిజ రూపం. ఆనందముందేమో అపురూపమేముంది, ఆనందముందేమో అపురూపమేముంది. అది వెలుమంగా అర్ధాంగియవు నీకు, అది వెలుమంగా అర్ధాంగియవు నీకు. ఈ 7 భువనాల ఏలేటివాడా, ఈ 7 భువనాల ఏలేటివాడా, 7 కొండల పైన వేంచేసినావా, గోవిందాని నిజ రూపం. నిపులతో భువి భారముందును శంఖము నుండి చక్రము విసరి, శంఖము నుండి చక్రము విసరి, పాపులతో భక్తులతో మాయా. గోవిందాని నిజ రూపం నేడే చూడాలయ్యా, గోవిందా నిజ రూపం. బాబు ఇవ్వ మంచినీడు. ఎవరా నీవు? ఇల్లంతా తిరుగుతున్నావు. రాముడు తెలియని వాడెవడు, రాగం పాడని వాడెవడు. దశరథ రాముడు తెలియని వాడెవడు, రాగం పాడని వాడెవడు. అయోధ్య రాముడు తెలియని వాడెవడు,
రాతినాతిగా చేశాడు రక్కసి మూకను దున్నిమాడు రాతినాతిగా రక్కసి మూకను దున్నిమాడు రాతినాతిగా చేశాడు రక్కసి మూకను దున్నిమాడు పక్షికి మోక్షం ఇచ్చాడు ప్రభో పక్షికి మోక్షం ఇచ్చాడు ఈ మునులకు గొప్ప సక్సెస్ మీ వంటి భక్తులు నేను ఎక్కడ చూడలేదు దేవుడు త్వరలో మీకు ముక్తి ప్రసాదం గదిలో పెట్టి తాళం వేశారు రా పాపం. రాముడు తెలియని వాడెవడు రాగం పాడని వాడెవడు అయోధ్య రాముడు తెలియని వాడెవడు రాగం పాడని వాడెవడు రామా ఇంటి దాకా గోపాలకృష్ణ రామా ఇంటి దాకా గోవింద కృష్ణ రామా ఇంటి దాకా మోహన కృష్ణ రామా ఇంటి దాకా ఎన్నెన్నో జన్మలు ఎత్తి మనిషి జన్మకొచ్చామయ్యా ఎన్నెన్నో జన్మలు ఎత్తి మనిషి జన్మకొచ్చామయ్యా తప్పు చేసినా అరే ఒప్పు చేసిన కృష్ణ తప్పు చేసిన 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 లోనికి రామ ఇంటి దాకా గోపాల కృష్ణ రామ ఇంటి దాకా గోవింద కృష్ణ నన్ను మాకేసి పారిపోయారండి ముంచిన నీట ముంచిన భారం నీదేనయ్యా ముంచిన నీట ముంచిన బాబు మీరు మీ నాన్నను నాకనండి మీ నాన్నను బాబు అసలు నోట్లో ఉన్నాయి పట్టణంలో దొంగ రోడ్లు చలామణి అవుతున్నాయి ఆ టార్చ్ ఒకటి తీయండి ఎస్ సార్ మన నోట్ల గురించే ఊర్లో చాలా గగ్గురుకున్నట్టుందే పోలీస్ నిఘా కూడా డోంట్ వరీ ఏం పర్వాలేదు మనం జోగెత్తక తప్పదు కృష్ణ కృష్ణ ఎంతకాలం మీరు ఇట్లా దేశాన్ని మోసం చేస్తారు? ఎంతకాలం ప్రభుత్వానికి ద్రోహం చేస్తారు? మర్యాదగా వెళ్ళిపో. నేను పోవడానికి రాలేదు, మిమ్మల్ని పంపించడానికే వచ్చాను జైలుకి. దుర్మార్గులారా, మీరు నా వంటి అవ్వేకుల్ని ఎంతమందిని అవినీతి కార్యాలు దించి ఆహుతి చేశారు. మీ నల్లమందు వ్యాపారం వల్ల ఎంతమంది కల్లాకప్ప ఎరిగిన భాగ్యులు అన్యాయమైపోయారు. మీ దొంగ నోట్ల వల్ల ఎంతమంది అమాయక ప్రజలు బలైపోయారు. ఆ పాపాలన్నీ బద్దలయ్యే రోజు వచ్చింది. దేశసేవ పేరుతో సంఘాన్ని స్థాపించి దేశానికే ద్రోహం చేసే మీ వంటి నీచులు, నీతులు చెప్పి ప్రజల్ని గోతుల్లో దించే మీ వంటి స్వార్థపరులు, చదువును, సంస్కారాన్ని, పదవుల్ని, అధికారాన్ని దుర్వినియోగపరిచే మీ వంటి అవినీతి పరులు, కృషించిపోతున్న దేశాన్ని,
కూలీనాలి పేద ప్రజల్ని నాశనం చేస్తున్న మీ వంటి గొప్పవాళ్ళు ఉన్నారే, గొప్పవాళ్ళు. మీ గోత్రాలని నాకు తెలుసు. ఆ ఖాతాల్లో దొంగనట్లు కూలిపేటంతా వచ్చిందా? అవును, మీ గొప్ప వాళ్ళ గోత్రాలన్నీ బయటపడే టైం వచ్చింది. కాలు కదిపారో చంపేస్తాం. ఆపద ముక్కులవాడా గోవింద గోవింద కృష్ణ కృష్ణ. ముందు నువ్వు గోవింద. ప్రజల్ని మోసం చేయగలవు కానీ భగవంతుని మోసం చేయలేవురా. అయ్యో, ఎంత దెబ్బ తగిలింది. రండి, హాస్పిటల్కి వెళదాం. నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళమ్మా. అలాగే అలాగే. మహాభక్తులారా, మీరు ఇంకా రామ భజనలు చేయక్కర్లేదు. ప్రభుత్వం వారే మీకు ముక్తి ప్రసాదిస్తారు. ఎవరు? నీవు కూడా మాకిద్దరు తిరిగావా? మిస్టర్, నేనెవరనుకుంటున్నా? హనుమాన్ నా సెక్రటరీగా ఉండి నాకే ద్రోహం చేస్తాడరా? హనుమంతు బతికే ఉన్నాడే. షా! మీరు సెంట్రల్ సిఐడి ఆఫీసర్ మిస్టర్ దాస్. మిస్ రోజును చంపిన రివాల్వర్ పై నీ వేలిముద్రలే ఉన్నాయని ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ మాకు చెప్పాడు. నా వేలిముద్రలా? నీ వేలిముద్రలే కాదు, మీ అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఈ స్వార్థపరుల మాటలు నమ్మి నేను సంఘంలో చేరాను. వీళ్ళ గురించి నేను మోసపోయాను. ప్లీజ్ లీవ్ మీ. ఆ దేవుడు, మేము స్వార్థపడినట్టున్నా నువ్వే మమ్మల్ని ఈ పాపంలో దించావు. మమ్మల్ని ముంచావు. కృష్ణ కృష్ణ, మీ వల్లే కదండి మాకు గట్టిపట్టింది. షటప్. మిస్టర్ మూర్తి, నీ జీవిత చరిత్ర అంతా నేను తయారు చేశాను. నువ్వు కలకత్తాలో ముఖర్జీ, గుజరాత్ లో లాల్జీ, నేపాల్లో బహదూర్జీ. ఐ ప్రొటెస్ట్. ఇది అబద్ధం, అన్యాయం. వెయిట్. మిస్ రోజుని హత్య చేసింది ఎవరో ఈ టేప్ రికార్డర్ బయట పెట్టుంది. మిస్ రోజు ఇంట్లో పాట పాడింది నువ్వే కదా? నేనే సార్, నేనే. అరే టేప్. ఆ హనుమంతు సిఐడి అమ్మా. నిజంగానా? ప్లీజ్ డోంట్. ఇది బృందావనం కాదు, పోలీస్ స్టేషన్. బాయ్, నువ్వు పాట పాడిన తర్వాత ఏం జరిగింది? ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారు? నేను భయపడి బాత్రూమ్ లో దాక్కున్నా. వాళ్ళ మాటలన్నీ వినపడ్డాయి. అయితే ఎంతో పెద్ద మోసగాడు కాబట్టి ఇన్నాళ్ళు వాడి పేరు బయట పెట్టుకుండా నాటకం ఆడుతున్నాడు. మేము ఎవరమో, మేము ఏం చేస్తున్నామో మా గుట్టంతా వాడి చేతుల్లో ఉండే. మాకు కావాల్సింది అతని వల్ల మాకు అపకారం జరగకూడదు. మా పరువు ప్రతిష్టకి భంగం రాకూడదు. నువ్వు తీసుకున్న 5 లక్షల రూపాయలు ఎవరికి ఇచ్చావు? సప్లైకి ఇచ్చాను. ఎవరో తప్పయ్యారు? ఆ రహస్యం మా దగ్గర ఎందుకు దాచావు? చెప్పండి. చెప్పను, చెప్తే నా ప్రాణాలు దక్క. చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడే నీ ప్రాణాలు తీస్తా. రాగండి ఇప్పుడు చెప్పు, ఎవరు? ఆయన ఎవరో కాదు, ఆయన అది మీ ఇద్దరు గొంతుకులే. అయితే అక్కడ అసలు ఆ ఇద్దరే ఉన్నారని తేలిపోయింది సార్. సార్, ఆ మాట మాట్లాడిన ఆయన ఎవరు సార్? ఆయన కూడా అక్కడే ఉన్నారు సార్. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇప్పుడు మాట్లాడిన ఆయన బయట ప్యాక్ వచ్చాడు. నువ్వు షవాట్లనే పనిచేసావని ఎవరితోనో అన్నారు. ఏ కుర్రాడా, అదే మాట కొంత
జాగ్రత్తగా విని ఆ మాట ఎవరిదో గుర్తుపడి. మీరు చెప్పండి. శభాష్ అని పనిచేశావు. శభాష్ ఆయన పనిచేశావు. మీరు శభాష్ అని పనిచేశావు. శభాష్ అని పనిచేశావు. ఇందులో ఎవరు కాదు. శభాష్ అని పనిచేశావు. శభాష్ అని పనిచేశావు. శభాష్ అని పనిచేశావు. రెండో ఆయన. సార్, దీనితో ఇతను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. ఏది? సంఘం అధ్యక్షుడిని హత్య చేసింది దీంతోనేనా? అతని బాడీలో సైనైడ్ ఉందని డాక్టర్లు చెప్పారు. నువ్వు అమాయకుడు. మీరంతా గొప్పవాళ్ళు. మీ గొప్పవాళ్ల గోత్రాలన్నీ నాకు తెలుసు. వీళ్ళని లాకప్లో పెట్టండి. కోటి రాగాలే మ్రోగేనమో, వింత కోరికలే సాగేనమో. ఏదో మోహం కలిగేను నాలో, ఏదో మైకం కమ్మేను నాలో.